అబిడ్ సీరగల్లి లేన్లోని సబ్సిడీ డైరెక్టర్ అండ్ కమిషనరేట్ కార్యాలయం ముందు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. సబ్సిడీ డైరెక్టర్ అండ్ కమిషనరేట్ కార్యాలయంలోని అడిషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ బహత్కర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇక డైరెక్టర్ రాజ్ కుమార్తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 1600 కోట్ల ట్రైబల్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి కూడా మా గిరిజన సోదరులకు సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించాలని, అదే విధంగా ఆర్థిక శాఖలో ఉన్న చెక్కులను వెంటనే క్లియరెన్స్ చేయాలని శాంతియుతంగా ఇవాళ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇవాళ సబ్సిడీ కమిషనర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డైరెక్టర్ గారికి. ముఖ్యంగా సబ్సిడీ అనేది గిరిజనుల హక్కు. గత 8 సంవత్సరాల నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రెండోసారి అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. 8 సంవత్సరాల కాలంలో సుమారుగా 1600 కోట్ల రూపాయలు బకాయి ఇవ్వడం జరిగింది. అనేక మా గిరిజన సోదరులు ట్రాక్టర్లు తీసుకోవడం కావచ్చు, జేసీబీలు తీసుకోవడం కావచ్చు, వెహికల్స్ తీసుకోవడం కావచ్చు, అదే విధంగా కోళ్ల ఫారాలు పెట్టడం కావచ్చు, ఎక్కడో అయితే వ్యాపారం కొరకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని బతకడానికి ఇవాళ మేము సబ్సిడీ తీసుకోవడం జరిగింది. 8 సంవత్సరాలు కావస్తుంది. మరి 8 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎందుకు ప్రతి సంవత్సరం చెల్లించాలి? మా బడ్జెట్ ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు